తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ఈఎస్ఐ ఆసుపత్రిలో సిబ్బంది సస్పెన్షన్ కు కారణాలేంటి? కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మంత్రి సుభాష్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ తో పాటు 3 డ్యూటీ డాక్టర్లు తో కూడా మంత్రి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే మంత్రి తన ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కొందరు కేవలం సంతకాలు చేసి వెళ్లిపోవడాన్ని మంత్రి గుర్తించడం జరిగింది. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టీల్లో సంతకాలు చేసి వెళ్లిపోతే ఎలాగని చెప్పి మంత్రి సుభాష్ ప్రశ్నించడం జరిగింది. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తో 3 డ్యూటీ డాక్టర్లు కూడా ఆసుపత్రిలో మంత్రి పర్యటించిన సమయంలో లేకపోవడంతో ఆయన మండిపడ్డారు. దీంతో ఇన్సూరెన్స్ డైరెక్టర్ ఆంజనేయులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించడం జరిగింది. సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైద్యులకు మెమోలు జారీ చేయాలని, అలాగే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కూడా బాధ్యతలను తప్పించాలని కూడా నిన్న మంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆసుపత్రి వైద్యులు కొందరు విధులకు దుమ్మా కొట్టి ప్రైవేటు ఫ్యాక్టరీలు చేసుకుంటున్నారనేటువంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అయితే మంత్రి ఆదేశాలతో ఈ రోజు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ కొద్దిసేపటి క్రితం 9 మందిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఇందులో 5 వైద్యులు, 4 కార్యాలయ సిబ్బంది కూడా ఉండడం జరిగింది. వీళ్ళు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని, అలాగే క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించలేమని చెప్పి ఈ దీంతో ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డైరెక్టర్ కార్యాలయం నుంచి విడుదల చేసినటువంటి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఈఎస్ఐ బీమా చందాదారులు, అలాగే కుటుంబ సభ్యులకి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంది. రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం లేదా క్రమశిక్షణ రాహిత్యం ఉంటే సహించబోవని కూడా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.